చక్కగా వేగిపోయాయి. ఫస్ట్ కొంచెం స్లో ఫ్లేమ్లో, ఆ తర్వాత ఫ్లేమ్ పెంచేసి మంచి రంగు వచ్చేంత వరకు కాల్చేసుకున్నాం. అస్సలు ఇది గోబీతో అంటే మన కాలీఫ్లవర్తో చేసామని ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు వీటిని మనం ఫస్ట్ ఒక టిష్యూ పేపర్లో వేసుకుంటే ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఏదన్నా ఉంటే అదంతా మొత్తం పీల్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఎలా అయినా సర్వ్ చేయొచ్చు. పిల్లలకైతే టమాటో కెచప్ చాలా ఇష్టం కదా, సో టమాటో కెచప్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. లేదంటే మీరు మీఠీ చట్నీ, గ్రీన్ చట్నీ అలాంటి దాంతో కూడా సర్వ్ చేసినా బాగుంటుంది. మరి మిగతావి కూడా తీసేసి లోపల మనకి చీజ్ పెట్టాం కదా, కట్ చేస్తే ఆ చీజీ ఫ్లేవర్ మధ్యల నుంచి. అందుకనే నేను కొంచెం సాల్ట్ తక్కువ వేసుకున్నాను, ఎందుకంటే మధ్యలో చీజ్ ఉంటుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ తక్కువ. ఇప్పుడు వేడిది ఒక్కటి కట్ చేద్దాం. మధ్యలో మన చీజ్, అయ్యో ఇందులో చీజ్ ఎక్కడ మెల్ట్ అయిపోయింది, చీజ్ కనిపించట్లేదు. ఓకే, ఇక్కడ చీజ్ చూడండి, చక్కటి మధ్యలో చీజ్. ఇది యాక్చువల్గా నేను ప్రాసెస్ చీజ్ పెట్టాను. ప్రాసెస్ చీజ్ అనేది మనకి సాగదు. మీకు సాగే చీజ్ కావాలి అని అంటే మన మొజరెల్లా చీజ్, పిజ్జా చీజ్ ఉంటుంది కదా, ఆ మొజరెల్లా చీజ్ మీరు మధ్యలో పెడితే మీకు మధ్యలో మనం కట్ చేసినప్పుడు ఇలా సాగుతుంది. ఇది మాత్రాన సాగేది కాదు, మంచిగా ఇలాగే సింపుల్గా ఇలాగే తినేది. మరి కొంచెం క్రంచీగా తగులుతుంది. లేదు మీరు ఇంకా సాఫ్ట్గా గోబీని ఉడకబెట్టాలనుకుంటే ఇంకా సాఫ్ట్గా కూడా ఉడకబెట్టచ్చు. టేస్టీగా మన కారం ఫ్లేవరు, అలాగే మిక్స్డ్ హర్బ్స్ ఫ్లేవరు, మధ్యలో కొంచెం చీజ్ ఫ్లేవర్తో యమ్మీగా ఉంది. మరి చూసారు కదా ఈరోజు కాలీఫ్లవర్ బైట్స్. తప్పకుండా ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక రెసిపీతో. కాలీఫ్లవర్ బైట్స్ తయారు చేయు విధానం: ముందుగా స్టవ్ పై బౌల్ పెట్టుకొని అందులో తగినన్ని నీళ్ళు పోసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కాలీఫ్లవర్ తీసుకొని పువ్వులుగా కట్ చేసి వేడి నీళ్ళలో ఒక 4 నిమిషాల పాటు చక్కగా ఉడికించాలి. ఆ తర్వాత గ్రేటర్ తీసుకుని నీళ్లు మొత్తం వడగట్టేసి చల్లారిన తర్వాత బరకుగా గ్రేట్ చేసి ఒక బౌల్లోకి మార్చుకోవాలి. అందులో కొంచెం జీలకర్ర పొడి, అలాగే వెల్లుల్లి పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, మిక్స్డ్ హర్బ్స్, సాల్ట్ మరియు రెడ్ చిల్లీ పౌడర్, అలాగే హాఫ్ ఎగ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ కార్న్ ఫ్లవర్ వేసుకొని మరొకసారి మిక్స్ చేసి చిన్న ఉండలుగా చేసి మధ్యలో చీజ్ క్యూబ్ ని అమర్చుకుని చిన్న ఉండలుగా తయారు చేసుకుని డీప్ ఫ్రీజర్ లో ఒక 20 నిమిషాల పాటు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మైదా పిండితో కానివ్వండి, కార్న్ఫ్లవర్తో కానివ్వండి కోట్ చేసుకొని వేడి నూనెలో మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసి స్వీట్ చట్నీ కానీ టమాటో కెచప్తో కానీ సర్వ్ చేసినా చాలా బాగుంటుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.